సేవ్ ఎల్లంపల్లి అంటూ టీ న్యూస్ లో ప్రసారమైన కథనంపై పెద్దపల్లి జిల్లా యంత్రాంగం స్పందించింది. అంతర్గం మండలం సోమనపల్లి అక్రమ చెరువుల బాగోతాన్ని టీ న్యూస్ బయటపెట్టడంతో అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించారు. రెవెన్యూ, ఫిషరీస్, ఇరిగేషన్, ఎంపీడీసీఎల్ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ డి వేణు వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు భూముల కబ్జా చేసి చేపల చెరువులు నిర్వహిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లు, భారీ మోటార్లతో చెరువులు నింపడంతో పాటు చేపలకు కోళ్ల వ్యర్థాలను వేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. చేపల చెరువుల నిర్వహణపై అదనపు కలెక్టర్ వేణు సీరియస్ అయ్యారు. విద్యుత్ కనెక్షన్లు తొలగించి అక్రమార్కులపై కేసులు నమోదు చేయడంతో పాటు కబ్జాకు గురైన ఎల్లంపల్లి భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. సేవ్ ఎల్లంపల్లి అంటూ టీ న్యూస్ లో ప్రసారమైన కథనంపై పెద్దపల్లి జిల్లా యంత్రాంగం స్పందించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. మనం టీ న్యూస్ లో సేవ్ ఎల్లంపల్లి అనే స్లోగన్ తోటి నిన్న ప్రసారం చేసినటువంటి కథనానికి పెద్దపల్లి జిల్లా యంత్రాంగం కదిలింది. ఈ రోజు అదనపు కలెక్టర్ డి వేణు అక్కడ ఉన్నటువంటి క్షేత్ర స్థాయికి వెళ్లడం జరిగింది. సంబంధిత శాఖ అధికారులు రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్పీడీసీఏలు, అలాగే HMWS, అలాగే ఎంఆర్ఓ అండ్ ఆర్డీఓ, అలాగే ఇతర ఫిషరీస్, వీళ్ళంతా ఈ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు అందరితో పాటుగా కూడా అదనపు కలెక్టర్ వేణు ఆ ఎల్లంపల్లి చేపల చెరువుల కాడికి వెళ్లడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా కూడా చూసి ఆ అక్రమార్కుల పైన సీరియస్ అయిన పరిస్థితి నికదు. ఎందుకంటే అక్రమంగా ఎల్లంపల్లికి సంబంధించినటువంటి భూములను 70 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టుగా కూడా అదనపు కలెక్టర్ అయితే వెల్లడించడం జరిగింది. అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసిన అటువంటి అదనపు కలెక్టర్ సంబంధిత అధికారుల పైన కూడా సీరియస్ కావడం జరిగింది. ఎందుకంటే ఒక అక్రమంగా ఇన్ని శాఖలకు సంబంధించినటువంటి అనుమతులు ఏ ఒక్కటి లేకుండా కూడా ఈ విధంగా అక్రమంగా ఏ విధంగా చేపల చెరువులు కొనసాగుతున్నాయి, అది కూడా కోళ్లకు సంబంధించినటువంటి వ్యర్థాలను వేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే విధంగా చేపల పెంపకం ఏ విధంగా కొనసాగుతుందంతా కూడా ఇవన్నీ కూడా చూసినటువంటి అదనపు కలెక్టర్ అందరిపైన కూడా సీరియస్ కావడం జరిగింది. వెంటనే ఆ కబ్జా గురైనటువంటి 70 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ కూడా ఎల్లంపల్లి అధికారులకు ఆదేశం జారీ చేశారు. అంతేకాకుండా ఫిషరీస్ సంబంధించినటువంటి ఫిషరీస్ జిల్లా అధికారికి కూడా ఈ అనుమతి లేనటువంటి చెరువులు నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది, దీనిపైన అక్రమార్కులు ఎవరంతా కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసి వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఆ సేవ్ ఎల్లంపల్లి పేరుట టీ న్యూస్ లో వచ్చినటువంటి ప్రసారానికి జిల్లా యంత్రాంగం కలవడం, అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆ గ్రామానికి సంబంధించిన రైతులు స్థానికులంతా కూడా టీ న్యూస్ కు కృతజ్ఞత అయితే తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.